జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సీఐ శ్రీనివాసులు రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఒక మహిళ ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు ఆమెతో పరిచయం పెంచుకొని లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు తేలింది. మహిళను బెదిరించి ఆమె వ్యక్తిగత వీడియోలను అడ్డం పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కొన్ని రోజుల పాటు వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉన్నారని విచారణలో బయటపడింది. ఆ తర్వాత శ్రీనివాసులు రెడ్డి ఆ మహిళను దూరం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ సీరియస్ గా స్పందించారు. ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా శ్రీనివాసులు రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఘటనపై లోతైన విచారణ జరుగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సీఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెన్షన్ వేటు పడింది. ఒక మహిళ ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఆమెతో పరిచయం పెంచుకొని లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు తేలింది. ఇక మహిళను బెదిరించి ఆమె వ్యక్తిగత వీడియోలను అడ్డం పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక కొన్ని రోజుల పాటు వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉన్నారని విచారణలో బయటపడింది. ఆ తర్వాత శ్రీనివాసులు రెడ్డి ఆ మహిళను దూరం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ సీరియస్ గా స్పందించారు. ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా శ్రీనివాసులు రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఘటనపై లోతైన విచారణ జరుగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సిఐ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనారు ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ సిద్ధమైంది. అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నట్టుగా చేశారు. సో ఈ వివరాల్లోకి వెళ్తే ఇది చాలా పోలీస్ శాఖలోనే ఒక విధంగా కలకలం రేపుతున్న న్యూస్ కావచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో మనం చూసాం, ఖమ్మంలో కూడా ఒక ఇష్యూ జరిగింది. అక్కడక్కడ రాష్ట్రంలో ఇవి అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇది కూడా అందులోనే భాగంగా ఎవరైనా బాధితులు తమ ఫ్యామిలీలో జరిగిన ఇబ్బందులు కావచ్చు, భర్త కానీ ఎవరైనా అబ్యూజ్ చేస్తున్నారంటూ లైంగిక వేధింపు లాంటి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇలా లొంగ తీసుకోవడం అనేది అక్కడక్కడ జరుగుతుంది. దీన్ని ఇప్పటికే పోలీస్ శాఖ చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఎవరు కూడా బాధితుల యొక్క బలహీనతను ఆశ్రయం చేసుకొని ఇలాంటి వారికి పాల్పడొద్దని. అయినప్పటికీ ఇప్పుడు మనం ఈ శ్రీనివాస్ రెడ్డి యాక్చువల్లీ ఇది అమీన్పూర్ సిఐగా ఉన్నప్పుడు ఒక మహిళ, ఒక బాధితురాలు డిసెంబర్లో 2021లో తన కుటుంబ సభ్యులపై ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కంప్లైంట్ ఇవ్వడానికి ఆమె వెళ్తే ఆమెకు సంబంధించిన ఆ యొక్క కంప్లైంట్ ను ఆసరా చేసుకొని హెల్ప్ చేస్తానని చెప్పి ఆమె ఫోన్లకు వచ్చిన మెసేజ్లు వాటన్నిటిని కూడా చూసి ఆమెను మాయమాటలతో లోపరుచుకున్నట్టుగా అయితే ఆమె కంప్లైంట్ అయితే ఇచ్చింది. దాని తర్వాత వాళ్ళిద్దరూ
ఒక అండర్స్టాండింగ్ తో లేకపోతే ఒక రిలేషన్ లో కూడా కొనసాగినట్టుగా ఎంక్వైరీలో తెలిసింది. దాంతో పాటు ఆమెను పలుమార్లు లైంగిక దాడికి పాల్పడంతో పాటు ఆమెకు అబార్షన్ కూడా చేయించినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. సో ఇది కాస్త కొంత ఆ మహిళకు ఇబ్బందిగా మారడంతో ఆ విషయాన్నే ఈయన బ్లాక్ మెయిల్ చేస్తూ సిఐ ఏదైతే అబ్యూజ్ చేయడం కావచ్చు, లైంగిక వేధించడం కావచ్చు, గర్భం దాల్చడం కావచ్చు, మిగతా అన్ని విషయాలపై ఆయన 2 కోట్ల రూపాయలు నాకు కావాలి, లేకపోతే ఇవన్నీ కూడా నేను బయట పెడతాను, లేదా వేరే వాళ్ళు తెలుస్తుందని కొంత భయపెట్టడంతో ఇక దిక్కులేక ఆ మహిళ పై అధికారులకు కంప్లైంట్ చేయడంతో ఇది బయటపడింది. దీన్ని పూర్తిగా సజ్జనారు ఎంక్వైరీ శాఖపరమైన ఇంటర్నల్ గా ఎంక్వైరీ చేసి ఇది నిజంగా ఇది వాస్తవమా అబద్ధమా అనే ఒక ఎంక్వైరీ చేయించారు. సో ఇంటర్నల్ ఎంక్వైరీలో నిజమే అని తేలడంతో ఆ మహిళతో సంబంధాలు పెట్టుకున్నట్టుగా, కొన్ని రోజులు ఒకే ఇంట్లో వాళ్ళు కాపురం ఉన్నట్టుగా అంతర్గత విచారణ తెలింది. ఆమెను వదిలించుకోవడానికి ఇన్స్పెక్టర్ చాలా ప్రయత్నాలు చేయడం, బెదిరించడం, దూరంగా ఉండడము, డబ్బులు డిమాండ్ చేయడము, ఆమె యొక్క ప్రైవేట్ వీడియోలు, ప్రైవేట్ మెసేజ్లు వాటిని ఆసరాగా చేసుకొని బ్లాక్ మెయిల్ చేసినట్టుగా పోలీస్ ఎంక్వైరీలో జరగడంతో ఇమీడియట్లీ సిపి సజ్జనార్ ఈ యొక్క ఇన్స్పెక్టర్ ను నిన్న సస్పెండ్ చేశారు. సో 4 నెలల లోపే ఈ యొక్క ఇదివరకు కూడా ఒక అంటే జూబ్లీహిల్స్ లోనే ఇదివరకే ఈయన సిఐగా ఓన్లీ 4 months అవుతుంది జూబ్లీహిల్స్ వచ్చి. అంతకుముందు అమీన్పూర్ లో చేసినప్పుడు ఈ యొక్క సంఘటన జరిగింది. అమీన్పూర్ స్టేషన్ లో సిఐగా ఉన్నప్పుడు ఈ మహిళ ఆశ్రయించింది, అక్కడి నుంచి వ్యవహారం నడుస్తా ఉంది. సో మొత్తం మీద వాళ్ళిద్దరికి పొసగడంతో బ్లాక్ మెయిల్ చేయడంతో ఇది బయటపడింది. వెంటనే సస్పెండ్ చేశారు. ఇది పోలీస్ శాఖలో నిజంగా ఒక కలకలం రేపుతా ఉంది మాధవి. థ్యాంక్ యూ రాజ్ కుమార్.